వెల్కమ్ టు ఆల్. సో ఇప్పుడు డివిజన్స్ వచ్చేసి చాలా మెథడ్స్ ఉన్నాయి. నేను మా పిల్లలకి ఏం చెప్పినా అంటే మా స్టూడెంట్స్కి సో దీన్ని డివిజన్ చేయొద్దని చెప్పినాను. అంటే డివిజన్ చేయకుండా ఆన్సర్ ఎలా వస్తుందని మీరు అనుకుంటారు. సో దీన్ని డివిజన్ చేయకూడదు అంటే సో మనకు తెలిసిన మెథడ్ ఇలా ఉంది కదా, సో ఇలా యూజ్ చేయకూడదు అని చెప్పినాను. అలా నెక్స్ట్ క్యాన్సలేషన్ చేయకూడదు అని చెప్పినాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి టేబుల్స్ యూజ్ చేయకూడదు అని చెప్పినాను. మరి ఇంకా ఏమైనా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయా? మీకే మెథడ్స్ తెలుసు? ఇప్పుడు మేము చెప్పే మెథడ్ మీకు తెలుసా తెలీదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడు ఒక అబ్బాయి వచ్చేసి ఎలా చేసినాడో చెప్తాను నేను. రిపీటెడ్ సబ్ట్రాక్టింగ్ మెథడ్ చేసినాడు. ఒకసారి చూడండి. రిపీటెడ్ సబ్ట్రాక్టింగ్ మెథడ్. వాట్ ఈజ్ యువర్ నేమ్? సుశాంత్. 15/3 అదొక్క క్వశ్చన్ చేయి. సో ఇప్పుడు రిపీటెడ్ సబ్ట్రాక్టింగ్ మెథడ్. సో 15లోంచి 3 తీసేసినాం. 3 తీసేస్తే ఎంత వచ్చింది ఆన్సర్? 12. నెక్స్ట్ 12లో నుంచి నెక్స్ట్ మళ్ళీ 3. ఎందుకంటే అసలు డివిజన్ అంటే మీనింగ్ ఏంది అంటే 15ని 3 అంటే ఇప్పుడు మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్గా టోటల్ మన దగ్గర 15 చాక్లెట్స్ ఉన్నాయి అని అనుకుందాం. 15 చాక్లెట్స్ ఉన్నాయి, 3 పంచాలి. 3 పంచాలి. ఎంతమందికి పంచుతావు అనేది క్వశ్చన్ వస్తుంది. ఇంకా ఈజీగా ఏం చేయాలా? ఒక్కొక్కరికి 3 పెట్టుకుంటూ పోవాలా. కాబట్టి ఒక్కొక్కరికి 3 తీసేస్తే ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయో తెలుస్తూ ఉంటుంది. 0 వరకు మనం చేసుకోవాలి. 0 వరకు చేసుకుంటే అట ఎన్నిసార్లు పంచినాం, ఆ 3 అనేది ఎన్ని టైమ్స్ వచ్చింది అనేది ఆన్సర్. 3 అనేది ఎన్ని టైమ్స్ వచ్చింది అనేది ఆన్సర్. నెక్స్ట్ నవనీత్. సో ఓకేనా? ఇప్పుడు చూడండి. సో ఇక్కడ మనకి చూసుకుంటే ఇది 1 టైము, ఇది 2nd టైము, ఇది 3rd టైం, ఇది 4th టైం, 5th టైంకి 0 వచ్చింది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 5 మెంబర్స్కి 15 చాక్లెట్స్ వచ్చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ మెథడ్ వచ్చేసి రిపీటెడ్ సబ్ట్రాక్టింగ్ మెథడ్ చేసినాము. ఇప్పుడు రిపీటెడ్ అడిషన్ మెథడ్. సో ఇప్పుడు ఇదే క్వశ్చన్ని చేయాలా. ఇదే క్వశ్చన్ ఎలా చేస్తాను చూడండి. నవనీత్ అనమాట. చూడండి, బాగా చేస్తున్నాడు, సూపర్. సో ఇప్పుడు 3 ఉంది కదా, 3 వచ్చేసి ఎక్కడ 15 అవుతుంది అనేది చేయాలా. 3 + 3 ఎంత? 6. నెక్స్ట్ +3. ఇప్పుడు 6కు ఇప్పుడు 3 టైమ్స్ యాడ్ చేయి. నెక్స్ట్ 3ని 2. ఇప్పుడు 3ని 2 టైమ్స్ యాడ్ చేసినాం కదా. సో నెక్స్ట్ 3ని 3 టైమ్స్ యాడ్. 3ని 3 టైమ్స్ యాడ్ చేసింటే ఎంత? 9. నెక్స్ట్ ఇప్పుడు 3ని 4 టైమ్స్. 3ని 4 టైమ్స్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 12. నెక్స్ట్ 3ని ఇప్పుడు మళ్ళీ రాలే మనకేం రావాలా? 15 రావాలా. 15 వచ్చేంత వరకు చేయాలి. నెక్స్ట్ 3ని 5 టైమ్స్. సో 15 వచ్చింది కాబట్టి ఈ 3 అనేది ఎంతమందికి ఇచ్చినాము? 5 మెంబర్స్. సో ఆన్సర్ వచ్చేసి 5. సో మనం 2 మెథడ్స్ వచ్చినాయి. ఇవి కాకోకుండా మనకి ఎన్ని మెథడ్స్? ఒకటి రిపీటెడ్ సబ్ట్రాక్టింగ్ మెథడు, ఇంకోటి రిపీటెడ్ అడిషన్ మెథడు, ఇంకా లైన్స్ వేసుకొని కూడా చేయొచ్చు అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్.